ఒక రాజ్యం ఉంది, అద్భుతంగా ఉంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పనిచేసే శ్రామికులకి కండలు తిరిగి ఉన్నారు, మంచి ఫుడ్ తింటున్నారు, రాజు అద్భుతంగా ఉన్నాడు, తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఎంతో ఒబీడియంట్ గా ఉన్నారు. ఇంకా రామరాజ్యమే అనుకో. కానీ ఆ రాజ్యంలో ఒక క్యాచ్ ఉంది. ఎవరైనా రాజు 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ రాజుని తీసుకెళ్లి దూరంగా ఒక ద్వీపం ఉంటుంది, ఐలాండ్ లో వదిలేయాలి. క్రూర మృగాలు, ఒళ్ళు గగురు పుడిపించే పక్షులు, కీటకాలు ఇవన్నీ ఉన్నాయి, అలాంటి ద్వీపంలో వదిలేయాలి. అప్పుడే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం. ప్రతి రాజు బ్రహ్మాండంగా పాలిస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు చిన్న పిల్లల్లా ఏడుస్తాడు, బాధపడతాడు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆ బాధతో చనిపోయారు. అది ఆ ఊరికున్న హిస్టరీ. కానీ ఒక రాజు మాత్రం ధైర్యంగా ఇట్లా చిన్నప్ చేసి ఆ రాజ్యంలో పనులు పర్యవేక్షిస్తూ, మీరు బాగున్నారా, మీ ఓకేనా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ధైర్యంగా అలా తిరుగుతున్నాడు. అందరూ షాక్ అయిపోతున్నారు. ఆఖరి రోజు కూడా రానే వచ్చింది. ఆయన బయట తీసుకొని వచ్చాడు, రండి బయటకంటే వచ్చాడు. మొత్తం ఏమి రాజు ఇంత భయపడట్లేదు, ఏడవట్లేదు, ఏమి నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మొత్తం ఆ రాజ్యంలో ప్రజలందరూ బయట వెయిటింగ్. ఆయన వచ్చాడు, చారియట్ రెడీగా ఉంది టు గైడ్ హిమ్ టు ది ఐలాండ్. వచ్చి ఇంకా మెట్లు దిగి దానిలో ఎక్కుతున్నాడు. అక్కడ అసలు అర్థం కాక అక్కడ ఉన్న మినిస్టర్ అడిగాడు, ఏంటి మీరు అసలు ఏం భయపడట్లేదు, ఏం జరుగుతుంది, ఏదో మీరు ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తున్న రాజులా కనపడుతున్నారు కానీ భయం కనపడట్లేదు, ఏంటి మ్యాటర్? అతనేమన్నా తెలుసా, నిజంగా మీరు చెప్పింది కరెక్టే మంత్రి, నేను ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తున్నాను. అదేంటిది, ఆ ద్వీపం ఎలా ఉందో తెలుసు కదా మీకు. తెలుసు, నేను పదవీ కాలంలో ఉన్నప్పుడు నిద్రపోలేదు, నా సేనాధిపతిని నా సైన్యాన్ని వేసుకుని అక్కడికి వెళ్ళాను. ఏంటి ఆ క్రూరముగాలు, ఏంటి ఆ పక్షులు, ఎందుకు అక్కడ నివాసయోగ్యంగా ఎందుకు లేదు, అక్కడ ఎందుకు మనం ఇల్లు కట్టలేం అని చెప్పి కొంతమంది అక్కడ పెట్టాను, మొత్తం క్లీన్ చేశాను, ఒక కమ్యూనిటీ డెవలప్ చేశాను, అక్కడ కొంతమంది బతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నా పదవీ కాలం అయిపోయింది కదా, అక్కడికి వెళ్ళి దాన్ని పాలిస్తాను అని అన్నాడు. ఓ మై గాడ్, వాట్ ఏ థింకింగ్. దిస్ కింగ్ ఈస్ ప్రొయాక్టివ్. 2 ఏళ్ల తర్వాత వచ్చే సమస్యని ముందుగానే గ్రహించి దాన్ని సాల్వ్ చేసి ఇప్పుడు నిజంగా రాజు అంటే ఇలా ఉండాలరా అనిపించేలా చేశాడు. మనం కూడా ఆఖరి నిమిషం వరకు ప్రిపేర్ గా ఎగ్జామ్ కి, ఆఖరి నిమిషం వరకు డబ్బులు చూసుకోం. పుట్టినప్పటి నుంచి నీ దగ్గర ఉంది కదా పాప, పుట్టినప్పుడు నీ దగ్గర ఉంది కదా బాబు, వాడు చదివించాలని తెలుసు కదా, ఆ రోజు వచ్చినప్పుడు ఎత్తుక్కోకూడదు. అది పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పలానా రోజు ఇలాంటి అవసరం ఉంది అని నీకు ముందే తెలిస్తే ప్రొయాక్టివ్ గా ప్లాన్ చేసేయాలి దానికి. ఆ రోజు నువ్వు భయంగా ఉండవు, మిగతా రాజులాగా ఈ రాజులాగా ధైర్యంగా ఉంటావు. బికాస్ ఐ నో ఇట్, ఐఎమ్ ప్రొయాక్టివ్, ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్, వాట్ ఇస్ ద నెక్స్ట్ అన్నట్టు ఉంటావు. సో యువర్ కాన్ఫిడెన్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్లానింగ్. మెజారిటీ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ ఇఫ్ యు ఆర్ ప్రొయాక్టివ్.